సిద్ధుకు ఐ లవ్ యూ చెప్పిన ప్రేరణ గురించి తప్పుగా మాట్లాడిన ఈశ్వర్ని చంప పగలగొట్టిన ఇందిర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ప్రేరణ అయితే మంజు వాళ్ళ ఇంట్లోకి అంటే అత్తగారింట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే అక్కడికి విషయం తెలుసుకొని వచ్చిన సిద్ధు అయితే ప్రేరణని అడుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటూ ఉంటే, అదేంటి సిద్ధు, నన్ను పెళ్లి చేసుకున్నావు, నేను ఇక్కడికి రావాల్సిందే కదా, మరి ఎందుకు వచ్చావని అడుగుతావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక సిద్ధు అయితే, మా అమ్మకి ఇష్టం లేకుండా మనం ఇంట్లో అడుగు పెట్టలేము పద, మా అమ్మని ఇప్పుడే చాలా బాధ పెట్టాను, నేను ఇక మీద బాధ పెట్టుకోదలుచుకోలేదు, ఆమెకి ఇష్టం లేని పనులు నేను చెయ్యలేను, అలాగని నిన్ను వదులుకోలేను, అమ్మని కూడా నేను వదలలేను, బాధ పెట్టలేను అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడు ఇదంతా చూసిన మంజు అయితే, ఆగరా సిద్ధు అని అంటూ ఉంటుంది. నీ భార్యని తీసుకొని లోపలికి రా అని అనగానే ఒక్కసారి ఆ విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మంజు, అంత ఈజీగా ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పేసుకున్నావు అని అంటూ ఉంటే, నేను తనని ఎప్పటికీ కూడా కోడలుగా ఒప్పుకోను, నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి, నా కొడుకు నా గురించి బాధపడుతున్నాడు, నేను అది గమనించాను, అందుకని నా కొడుక్కి ఇష్టమైన ఒక వస్తువు ఏదైనా నేను గదిలో ఉండనిస్తాను కదా, అలాగే ఒక వస్తువులాగే ఉంటుంది తప్ప తనకి నేను మనిషిగా విలువివ్వను, రే సిద్ధు తనని తీసుకొని లోపలికి రా అని అంటూ ఉంటుంది మంజు అయితే. ఇక మంజు చెప్పిన సమాధానానికి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానందం. ఇదేంటి ఇంత రివర్స్ అయిపోయింది, అసలు ఈ ప్రేరణ కాన్ఫిడెన్స్ ఏంటి, ఇంత కాన్ఫిడెన్స్గా ఇంటికి వచ్చేసింది అని స్టన్ అయిపోతూ ఉంటాడు. ఇది షాక్ మీద షాక్ ఇస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడతాడు. తర్వాత ఇక గణ అయితే ఈశ్వరితో, అమ్మ గుడికి వెళ్ళొద్దాం పదా, మనకి అంతా కూడా మంచే జరుగుతుంది, అందుకే దేవుడి దర్శనం చేసుకొద్దాము అని అంటూ ఉంటాడు గణ. అప్పుడే ఇక రాజశేఖర్ అయితే, దేవుడి మీద నీకెంత భక్తి ఎప్పటి నుంచి వచ్చిందిరా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఈశ్వరి అయితే, నా కొడుకు ఎప్పుడూ కూడా మంచివాడే, వాళ్ళ నాన్న బుద్ధులేమీ రాలేదు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అందుకేనా పెళ్లి పీటల మీద దాకా వచ్చి ఆగిపోయి పెళ్లి కొడుకు అయ్యాక మెడపట్టుకుని బయటికి గెంటేశారు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఇవన్నీ మీకెలా తెలుసు, మీరు కోమాలో ఉన్నారు కదా అని అంటూ ఉంటే, నేను అంతా కూడా గమనిస్తున్నాను, అంటే నాకు వినిపించదు, నాకు కదలిక ఉండదని మీరు అనుకున్నారు, కదలిక లేకపోయినా జరిగే పరిస్థితులన్నీ గుర్తే ఉన్నాయి, మాటే బయటికి రాలేదంతే అని అంటూ ఉంటాడు రాజశేఖర్. ఇక ఆ మాట విని అప్పుడే ఇక ఈశ్వరి అయితే, పదరా వెళ్దాం, ఈయన సోది వినాలి రోజు ఉండేదే కదా అని అంటూ ఉంటుంది ఈశ్వరి. ముగ్గురు కూడా గుడికైతే బయలుదేరుతారు. మరొక పక్క అదే గుడికి ప్రేరణ అత్తగారింటికి వెళ్ళిందని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఇందిర ఐశ్వర్య కూడా గుడికైతే వస్తారు. తరువాత ఇక దేవుడికి అర్చన చేయిస్తుంది ప్రేరణ సిద్ధు పేరు మీద. ఇందిర అయితే అలా అర్చన చేయించి తర్వాత అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి వస్తుంది ఈశ్వరి, రాజశేఖర్ గన ముగ్గురు కూడా అక్కడికి వస్తారు. ఇక ఇందిరాని చూసి రాజశేఖర్ అయితే ఇందిరా అంటూ మనసులో ఆనందపడుతూ ఉంటాడు. ఇదేంట్రా, ఎక్కడికి వెళ్ళినా మనకి మన నీడ వెంటాడినట్టు మన వెనకాలే వచ్చి చేస్తున్నారు వీళ్ళు అని అంటూ ఉంటుంది ఈశ్వరి అయితే. అప్పుడు ఇక గన అయితే, ఏం చేస్తామమ్మా, మన జీవితంలో ఈ శనిగాళ్ళని తీసుకొచ్చి పడేశాడు మీ ఆయన అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. అసలు ఏంటి మీ ఉద్దేశం, మేము ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికే వస్తారా, అంటే మమ్మల్ని ప్రశాంతంగా కూడా గుడికి రానివ్వరా అని కదిలించుకుంటాడు వెళ్ళి గన ఇక ఇందిరాని. అప్పుడే ఇక ఇందిరా అయితే అంటూ ఉంటుంది, అసలు మీరు ఈ గుడికి వస్తారని మేమేమన్నా కలగన్నామా, ఎందుకు మమ్మల్ని మీరు వెంటాడుతున్నారు, గుడికి కూడా మమ్మల్ని ప్రశాంతంగా రానివ్వరా అని అడుగుతూ ఉంటుంది ఇందిరా అయితే. అప్పుడు ఇక గన అయితే, అబ్బో మీకు కూడా నోరు లెగుస్తుంది అని అంటూ ఉంటాడు గన. తప్పు చేయలేదు కాబట్టి నోర్లు లెగుస్తున్నాయి, అయినా మోసం చేసేవాళ్ళు వీళ్ళందరినీ చూసి ఇక కన్నీళ్లు ఇంకిపోయాయి, ఇక ఏమీ కూడా భరించాల్సిన అవసరం మాకు లేదు అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది ఈశ్వరి అయితే, అవునులే, నంగనాచిలాగా నా భర్తని లాక్కోవాలని చూసావు, ఇప్పుడు అదేమో సాధ్యం కాలేదు, నా భర్తని
పెళ్లి చేసుకున్నాడు, నా ఇద్దరు పిల్లలకి అతని తండ్రి అంటూ నా భర్త వెంట పడ్డాడు. నా కొడుకు ఎదురు తిరిగేసరికి నీకేమీ లాభం కనిపించలేదు, అందుకని నీ పిల్లలిద్దరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయావు. ఆ తర్వాత నీ కూతురు కూడా నీకులాగే తయారయ్యింది. గొప్పింటి బిడ్డ అయినా ఆ సిద్ధుని బలో మాటల్లో పెట్టి బుట్టలో వేసుకుంది. కన్న తల్లి మాట జవదాటని ఆ సిద్ధుని తన మెడలో తాళి కట్టించుకొని ఆ కన్న తల్లికి దూరం చేసింది. నీ అలవాట్లే నీ బుద్ధులే నీ కూతురికి కూడా వచ్చాయి. నీ కూతురన్నా వాడితో అలాగే కాపురం చేస్తుందో, ఆస్తంతా లాక్కొని మళ్ళీ ఇంకొకరిని తగులుకుంటుందో అని అంటూ ఉంటుంది ఈశ్వరి. మాటలు జాగ్రత్తగా రాని, నా కూతురు గురించి ఒక్క మాట మాట్లాడావంటేనా అని అంటూ ఉంటుంది ఇందిర. అప్పుడు ఇక మాట్లాడతాను, నీ కూతురు కూడా ఎవరొకళ్ళని కనేసి ఆ తరువాత సిద్ధు చేత ఆస్తి రాయించుకొని నీకులాగే మళ్ళీ ఇంకొక గొప్ప కుటుంబం వాళ్ళని తగులుకుంటుంది. డబ్బుల కోసం నువ్వు చేసిన పని నీ కూతురు కూడా చేస్తుంది అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అప్పుడు ఇదంతా విని రాజశేఖర్ మౌనంగా ఉండడం చూసిన ఇందిరాకి చాలా కోపం వస్తుంది. మీ కళ్ళ ముందే మీ కూతురు గురించి అంత నీచంగా మాట్లాడుతున్నా ఈ ఆడదాన్ని మీరేమీ అనలేకపోతున్నారు, అంత చేతగాని వాళ్ళగా అయిపోయావా అని అడుగుతూ ఉంటుంది రాజశేఖర్ని ఇందిర. అయితే ఇక ఇందిర అన్న మాటలకి అప్పుడే రాజశేఖర్ అయితే, ఈశ్వరి వాళ్ళేదో గుడికి వచ్చారు, గుడిలో కూడా ఏంటి నువ్వు అని అంటూ ఉంటాడు రాజశేఖర్. చూసావా అమ్మా మీ ఆయనకి ఎంత కోపం వస్తుందో అని అంటూ ఉంటాడు ఘన. అయితే వీళ్ళు ఎప్పటికీ కూడా మారరు, మనల్ని ప్రశాంతంగా గుడికి కూడా రానివ్వరు అని అంటూ ఉంటాడు ఘన. అయితే వీళ్ళంతేరా, వీళ్ళు ఈ బజార్ బ్రతుకులు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. ఇక రేపటి నుంచి దీని కూతురు కూడా తయారవుతుంది బజార్ దానిలాగా అని అంటూ నోటికొచ్చినట్లు ప్రేరణని తిడుతూ ఉంటుంది ఈశ్వరి. అప్పుడే ఇక ఇందిర అయితే కోపంతో రగిలిపోతూ ఈశ్వరి చెంప పగలగొడుతుంది. ఇక ఈశ్వరి చెంప పగలగొట్టి, నన్ను అన్నావు, నేను భరించాను, నా కూతుర్నంటే మాత్రం అస్సలు కూడా భరించను, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ఇందిర. సహనంతో ఓర్చుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడావంటే సహనం కోల్పోయిన ఇందిర ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను అని చెప్తూ ఉంటుంది. నీ భర్త నా భర్త అని నేను అన్నాను, కాదని నీ భర్తే చెప్పాడు, అక్కడితో ఇక నేను వదిలేశాను, మీరెందుకు మమ్మల్ని ఇలా వెంటాడుతున్నారు అని అంటూ ఉంటుంది. తరువాత మా అమ్మనే కొడతావా అని ఇందిరా మీద చెయ్యి లేపుతాడు. అప్పుడు ఇక ఘనాన్ని కూడా చంప పగలగొట్టి, తల్లి లాంటి ఆడదాని మీద చెయ్యి ఎత్తుతున్నావు, ఇదేం పెంపకం, మీ అమ్మ పోలిక వచ్చింది, సంస్కారం లేనివాడువే, అందుకని ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావు, మరొక ఆడదాని మెడలో తాళి కట్టాలనుకున్నావు, ఆ దేవుడు నీకు సరైన శిక్ష వేసి పెళ్లి కాకుండా చేశాడు అని అంటూ ఉంటుంది ఇందిర. అయితే అయినా నీలాంటి వాడితో నాకు మాటలేంటి, ఆడదాని జీవితంతో ఆడుకుంటూ తిరిగి జల్సాలు చేసే నీలాంటి వాడితోనా, చిచ్చి నీలాంటి వాడితో మాట్లాడితే నాకే పాపం కలుగుతుంది అని అంటూ ఇందిర అయితే ఈశ్వరికి ఘనాకి షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక రాజశేఖర్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. భూదేవన్న సహనంతో చాలాసార్లు ఎంత భారమైనా మోస్తుంది, సహిస్తుంది. భూదేవికి సహనం చచ్చిపోయిన రోజు సునామీలు, భూకంపాలుగా ఇక ప్రజల మీదకి విజృంభిస్తుంది. అలాగే ఇప్పుడు కూడా జరిగింది. ఏదో వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వాళ్ళ మీద బురద జల్లాలనుకుంటే తిరిగి మీ మీదే బురద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా ఇష్టం వచ్చినట్లు ఇందిరా గురించి మాట్లాడారు. ఇక మాట్లాడితే తన సహనం చచ్చిపోతుంది. ప్రతిసారి మీరు గొడవ పెట్టుకున్నప్పుడల్లా తన చేత్తో ఇలా దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆ చూసేవాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు. అలాగే ఇక్కడ చాలామంది వీడియోలు కూడా తీసుకుంటున్నారు, ఇందిరా కొట్టింది సోషల్ మీడియాలో కూడా పెడతారు అని రాజశేఖర్ అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.